నమస్కారం, వెల్కమ్ టు 1 న్యూస్. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కర్నూలు ఉత్సవ్ 2025 పేరుతో టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, తెలంగాణ రాష్ట్ర మాజీ డీజీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి కళాకారులు పూలమాలలు వేసి ర్యాలీ చేశారు. కర్నూలు ఉత్సవ్ కార్యక్రమం ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు కృషి వల్లే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. ప్రాంతంలో వారు మాట్లాడే భాషకు అనుగుణంగా రాష్ట్రావతరణ ఉండాలని, దేశానికి ఒక మార్గదర్శకంగా, ఫ్యూచర్లో కలహాలు కాకుండా మరి భాషా విధానంలో మొట్టమొదట పొట్టి శ్రీరాములు ముందుకొచ్చి ప్రాణత్యాగం చేసి రాష్ట్ర అవతరణకు, ఆంధ్ర రాష్ట్ర అవతరణకు మార్గదర్శక అయ్యారు. కానీ చాలా సంవత్సరాలు ఆయన పెద్దగా గుర్తించుకోలేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారు వారిని గుర్తించేదే కాకుండా వారి పేరుతో జిల్లాలు ఏర్పాటు చేయటం ముందుగానే జరిగింది. అలాగే పొట్టి శ్రీరాములు పెద్ద విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడలో భరత్ ముందుకు వచ్చి ₹1 కోటి కూడా ఇస్తానన్నారు దానికి. అలాగే మన ఆయన పొట్టి శ్రీరాములు ఒక కమ్యూనిటీకి చేయలేదు. ఆయన అన్ని కులాలకు, అన్ని మతాలకు సేవలు చేశారు. ఎస్సీలకు, ఎస్టీలకు కూడా ఎంతో సేవ చేశారు ఆయన. మరి అలాంటి మహాత్ముడు మనతో లేడు. ఆయన ఆశయాలు మనతో ఉన్నాయి. సో అందులో దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాన్ని, అంటే ఇప్పుడు చేస్తున్న టీజీవీ కళాక్షేత్రం పండుగని ఇలా కొంచెం కార్యక్రమాన్ని రాష్ట్రంలో తీర్చిదిద్దే విధంగా ముందుకు పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. రాష్ట్రం రాజధాని, కానీ అది తర్వాత కొంచెం వెనుక పడింది. ఇప్పుడు మన పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉన్నాయి. కొండ అనేది ఇప్పుడు వస్తే, కానీ ఆలూరు మండల్ ఆ సైడ్ చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. అది తర్వాత ఎప్పుడు నేను ఇక్కడ వచ్చాను అప్పుడు నాకు తెలిసింది ఇక్కడ అదోని మన టౌన్ ఉన్నాయి. దట్ వాజ్ కాల్డ్ సెకండ్ బాంబే. ఆ టైంలో బాంబేలో ఎలా కాటన్ మిల్ ఉండేది, అలా ఇండస్ట్రియలైజేషన్ ఉండేది, అక్కడ కూడా ఉండేది. కానీ కొన్ని కారణంగా అప్పుడు నుంచి ఇప్పుడు వరకు అక్కడ అంత డెవలప్మెంట్ జరగలేదు. అది తర్వాత అది చాలా వెనుక పడింది. అలాగే కర్నూలులో కూడా ఆ టైంలో వన్ ఆఫ్ ది డెవలప్డ్ సిటీ, కానీ అప్పుడు నుంచి ఇప్పుడు వరకు కొంచెం వెనుక పడింది. కానీ ఇప్పుడు మళ్ళీ కర్నూలు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి నాటక యొక్క ఉత్సవాలు మరి ప్రత్యేకంగా కర్నూలు యొక్క గత వైభవాన్ని గుర్తు చేసుకొని రాజధానిగాను మరి అనేక సంస్కృతులకు, సాంస్కృతికలకు నిలయమైనటువంటి ఈ యొక్క కర్నూలు చరిత్రను మరి ఈ యొక్క టీజీవీ టీం ద్వారా మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి విషయాలన్నింటినీ ప్రజలందరూ తెలుసుకొని, ఈ యొక్క కర్నూలు యొక్క చరిత్ర తెలుసుకొని, గతంలో ఏ విధంగా ఉంది, ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది, రాబోయే దినాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది అనే విషయాలన్నింటినీ కళారూపకంలో, నాటక రూపంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మరి చూపిస్తున్నారు. కాబట్టి దీనికి ప్రత్యేకంగా చిన్నారులు, మరి అనేక మంది పట్టణ ప్రముఖులు, మరి ప్రత్యేకంగా మా గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చి ఉంటారు. కాబట్టి వారం రోజులు జరిగేటువంటి కార్యక్రమంలో మరి ఉమ్మడి గోపాలకృష్ణ గారు వీళ్ళందరూ వచ్చారండి. ఇంతగా
కర్నూలు నుంచి అమరావతికి ఇంటర్సిటీ రైలును నడపాలంటూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద సిపిఎం జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే గఫూర్, సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌస్ దేశాయ్, పట్టణ నాయకులు ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గఫూర్ మాట్లాడుతూ, గతంలో కర్నూలు రాజధానిగా ఉండేదని, అంత గుర్తింపు ఉన్న కర్నూలు ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రాష్ట్ర రాజధాని విజయవాడ సమీపంలో అమరావతి ఉన్నప్పటికీ ప్రజలు అమరావతికి వెళ్లేందుకు ఘాట్ రోడ్లో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కర్నూలు నుంచి విజయవాడకు ట్రైన్ వేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అలాగే కర్నూలు నుంచి నంద్యాలకు రైల్ సర్వీస్ వేయాలని కోరారు. లేని పక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కర్నూలు నుండి రాజధానికి వెళ్ళాలని ఒక్క ట్రైన్ కూడా లేదు. ఉన్న తుంగభద్ర ఎక్స్ప్రెస్ కూడా ఈరోజు విజయవాడ వరకే కాచిగూడ నుంచి గుంటూరు వరకు ఉంది. అది కూడా 12 గంటల వరకు జరుగుతుంది. ఎటువంటి సౌకర్యం లేదు. మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్న రైల్వే లైన్ పైన కనీసం కాచిగూడ నుంచి గుంటూరు వెళ్ళే ట్రైన్ని విజయవాడ దించండి. తక్షణంగా కొంత ఉపశమనం ఉంది. దాన్ని ఎక్స్ప్రెస్గా మార్చండి. జనరల్ బోగులు పెంచండి. రెండవది ఇంటర్సిటీ రైలు. గతంలో కర్నూలు టు హైదరాబాద్ ఇంటర్సిటీ రైలు వేశారు. ప్రజల యొక్క పోరాట ఫలితంగా జీవితం విడిపోయిన తర్వాత కర్నూలు నుంచి విజయవాడకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది, ఘాట్లో వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది. రెండోది ప్రజలకు ఆహారం కూడా చాలా ఇబ్బంది. రైళ్ళకి వెళ్తే 220 రూపాయలు ఖర్చు అయితే బస్సుకి 200 రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకోసం ప్రజలకు ఆరోగ్య మేలు జరగాలన్నా రైల్వే డిపార్ట్మెంట్, ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం కర్నూలు టు విజయవాడకు ఇంటర్సిటీ రైలు నడిపేలాగా చొరవ తీసుకోవాలని, దాన్ని ముందు ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ తర్వాత దూపాడు నుంచి మనకు నంద్యాల మీదుగా విజయవాడకి వెళ్ళేలాగా ఓరకలు టచ్ చేస్తూ ఆరకం చేస్తే పారిశ్రామిక హబ్బు కూడా కలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధాని, సరే అనేక కారణాల వల్ల ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగినప్పుడు అందరం అంగీకరించాము అమరావతిలో రాజధాని పెట్టాలి. కాబట్టి అమరావతిలో రాజధాని అనే దానికి సిపిఎం పార్టీ అంగీకరిస్తుంది, దానికి కట్టుబడి ఉంది. అన్నప్పుడు ప్రభుత్వాల యొక్క బాధ్యత ఏమిటి? కర్నూలు నుంచి అమరావతికి డైరెక్ట్ లింక్ ఉండేటట్టుగా రైల్వే లైన్లు, రోడ్లు వేయాలి కదా. ఇప్పుడు రోడ్డు ఉండేటువంటిది నల్లమల ఫారెస్ట్లో సింగిల్ రోడ్డు. ఆ సింగిల్ రోడ్లో ఒక చోట బ్రేక్ డౌన్ అయితే లేదా వర్షాలు బాగా పడితే గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోతుంది. మరి అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికైనా స్పృహ ఉండాలా, కేంద్ర ప్రభుత్వమైనా ఆలోచించాలా? ఏమీ పట్టించుకోవడం లేదు. మేమేం చెప్తున్నామంటే విజయవాడ రాజధాని అయినప్పుడు విజయవాడకు రైల్వే లైన్ ఎందుకు వేరు? మాకు ఎందుకు రైల్వే లింక్ వేరు? కర్నూలు ప్రజలు ఏం పాపం చేసినారు? ఇక్కడ నుంచి డోను పోయి, డోన్ నుంచి నంద్యాల పోయి, నంద్యాల నుంచి మేము పోవాలా? డైరెక్ట్ ఒక కొన్ని రోజులు రైలు వేసినారు, తీసేసినారు. అందుకోసం ఈరోజు సిపిఎం పార్టీగా నిర్లక్ష్యం చేయబడ్డ కర్నూలు ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక రైల్వే డిమాండ్ల మీద ఈరోజు ఆందోళన చేస్తున్నాం. మీరు ఒక్కటి గమనించండి, హైదరాబాదు బెంగళూరు మధ్య ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. ఎందుకు? రైలు లేవు. పాత రైలు తప్ప కొత్త రైలు వేయడం లేదు. అందుకోసం బస్సుల సంఖ్య పెరిగింది, బస్సుల్లో పోతున్నారు. 20 మంది చనిపోయినారు మొన్న. కారకులు నేను ప్రభుత్వం అంటాను నేను. ఎందుకంటే రైల్వేలను అభివృద్ధి చేసి సికింద్రాబాద్ టు బెంగళూరు కనుక రైళ్ళ సంఖ్య పెంచితే జనం చావాల్సిన అవసరం లేదు. అందుకోసం మేము డిమాండ్ చేస్తున్నాం, డబులింగ్ అనేది వెంటనే పూర్తి చేయండి. ఏదైతే మహబూబ్ నగర్ నుంచి కర్నూలుకు డబులింగ్ కావాలో డోన్ వరకు డబులింగ్ వెంటనే పూర్తి చేయండి. ఇక్కడ నుంచి నంద్యాలకు రోడ్ లింక్ వేయండి. చాలా కాలంగా డిమాండ్ ఉన్నది. మంత్రాలయం రోడ్ నుంచి శ్రీశైలం మీదుగా వినుకొండ వరకు రైల్వే లైన్ వేయాలి. అది పూర్తి చేయండి. ఆ రకంగా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే, ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలంటే పారిశ్రామిక. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను టెంపో ట్రావెలర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రంగవేణి అనే మైనర్ బాలిక అక్కడికక్కడే మృతి చెందగా మరో 4 పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే కపటి గ్రామం నుండి మంత్రాలయం మండలం కలుదేవకుంట పత్తి పనులకు ఆటోలో కూలీలతో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతురాలు కప్పటి గ్రామానికి చెందిన బాలికగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
12 మందో 13 మందో ఉన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో నవంబర్ 7, 8 తేదీలలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలియజేశారు. కళ్యాణదుర్గం పట్టణంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంతో పాటు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రంగస్వామి కుటుంబానికి 50,000 రూపాయలు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చేనేతల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేనేతలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర మంత్రి నారాయణ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేకంగా శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు. అంతేకాక ఈ నెల 7న నారా లోకేష్ పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతారని, ఉత్తమ కార్యకర్తల సన్మానం కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాసు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 8న ఆయన జయంతి ఉత్సవంతో పాటు కనకదాసు విగ్రహ ఆవిష్కరణకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారని, ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక పలక అంటాం, కొలత పలక అంటాం. ఇది డిజైన్ వేయాలంటే 2 రోజులు అవుతుంది. ఈ డిజైన్ అంతా అట్టాలు వస్తాయి, సమయం అట్టాలు మార్చుకోవాలి. ఇది చేత్తో తిప్పిండి, ఇది కూడా ఈ డిజైన్ కూడా చేత్తో పుట్టాలి వస్తాయి. అట్టాలు ఉంటాయి సార్ దీనికి. ఇది తిప్పుకుంటూ పోవాలి, చేత్తో తిప్పిండి. అది ఇక్కడ కనిపిస్తుంది. మనం అందరూ కూడా కళ్ళతో ఇప్పుడే మీరు కూడా చూశారు. నిజంగా చాలా బాధ అవుతుంది ఆ తల్లి చెప్పే మాటలు వింటే. ఒక చీర మగ్గం నేయాలంటే 8 రోజులు సమయం తీసుకుంటుంది. అంటే అది 8 రోజుల సమయం మన కళ్యాణదుర్గ ప్రాంతానికి, ఈ ప్రాంతం కాకుండా ఇంకో ప్రాంతానికి పోతే వాళ్ళకి 15 రోజులు పడుతుంది. ఎందుకంటే ఇక్కడ కష్టపడే తత్వం ఉంది కాబట్టి 8 రోజుల్లో ఆ చీర పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆమె 3,000 రూపాయలు ఆమెకి ఇస్తారని చెప్తున్నారు. ఆ 3,000 రూపాయలు 8 రోజుల కంటే చాలా అంత కష్టపడి ఆ కుటుంబాన్ని అంతా పోషించుకోవాలంటే కూడా ఇలాంటి ఏదైతే ఉన్నాయో చేనేతలందరూ కూడా తెరమరుగు కావడానికి కూడా పోయిన గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఎక్కడ కూడా ఆదుకోవడం కూడా దురదృష్టకరం. ఏదేమైనా కూడా వాళ్ళకు తోడుగా ఉండాలనే సంకల్పంతో ఇది సరిపోదు మా జీవనానికి అనే ఉద్దేశంతో ఒక పిండి మిషన్ పెట్టుకున్నారని తెలియజేస్తారు. అది కూడా 1,00,000 రూపాయలు అప్పు తీసుకొని పిండి మిషన్ పెట్టుకున్నాం. కుటుంబాన్ని పోషించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందని. ఎందుకంటే ఒక కొడుకు, కుమార్తె, మరి ఆమె, మరి వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఉంటున్నారు, సరిపోదనే దాంట్లో పిండి మిషన్, అది కూడా కష్టాన్ని నమ్ముకొని ఒక పిండి మిషన్ పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళకి నాకే ఒక రకమైన బాధ కనిపించి వాళ్ళకి ఏదో రకంగా సహాయపడాలి. చిత్తూరు జిల్లా తంబాలపల్లిలో స్కూల్ ఆటో బోల్తాపడి విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ రోజు ఉదయం మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు పాఠశాలకు ఆటోలో వెళ్తుండగా కుక్క అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయే క్రమంలో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను తంబాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో ఆల్ ఇండియా కాంగ్రెస్ 160వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కోతారి రాధాకృష్ణ జగనన్న కాలనీ, పద్మావతి నగర్, భగత్ సింగ్ కాలనీలలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 1920 అక్టోబర్ 31న ముంబై మహానగరంలో భారతదేశంలోనే ఏర్పడ్డ మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటియుసి అని తెలిపారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటంలో కార్మిక వర్గాన్ని సమీకరించి కార్మిక వర్గ ప్రాణత్యాగాలతో స్వాతంత్ర సాధనలో ఏఐటియుసి ముఖ్య భూమిక పోషించిందని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ఇండియా ప్రభుత్వం కార్మికులను కట్టుబానిసలుగా మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే
44 కార్మిక చట్టాలను రద్దుపరిచి 4 లేబర్ కోర్టు తీసుకురావడం జరిగింది. 8 గంటల పని విధానాన్ని 13 గంటలకు పైగా పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం దారుణమన్నారు. దీనికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఏఐటీయూసీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కార్తీక్, ఏబీసీ నాయకులు సెల్వ, అమ్ములు, శివగామి తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏర్పడి దాదాపు 105 సంవత్సరాలు పూర్తి చేసుకొని 106వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు కొరకాలవ, జీపాలి పంచాయతీ, కొరకాలవ పద్మానగర్లో, అదేవిధంగా జగనన్న కాలనీ సంబంధించి కూడా కార్మికులందరూ కూడా ఒకటయ్యి ఈరోజు ఈ జగనన్న కాలనీ 47 రోడ్లో కూడా జెండావిష్కరణ చేసి చాలా పండగ వాతావరణం కనబడతా ఉంది. ఎందుకంటే దాదాపు 105 సంవత్సరాలు కూడా వెళ్ళ కార్మికుల కోసం పోరాటం చేసే సంఘం ఏదైనా ఉందంటే అది ఏఐటీయూసీ సంఘం. అదేవిధంగా 1940 కూడా స్వతంత్రంలో పోరాటం చేసి ఉద్యమం చేసి ఘనత సంఘాన్ని ఏదైనా సంఘం ఉందంటే అది కేవలం ఏఐటీయూసీ సంఘం. అదేవిధంగా ఈ పొద్దు శాస్త్రాస్తు మొన్న కూటమి ప్రభుత్వం 10 గంటల పని విధానం తీసుకొచ్చేసి ఈరోజు పెట్టుబడిదారులకి దోపిడీ విధానానికి ముందు పోతా ఉంది. అదేవిధంగా మహిళల్లో కూడా ఈరోజు నైట్ పూట పని చేసుకోవచ్చు అని చెప్పి కూడా చట్టం తీసుకొని రావడం జరిగింది. ఇది మరీ దారుణం. ఏఐటీసీ దీన్ని ఖండిస్తూ ఉంది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి సత్యం బోర్డులు కూడా గత వైసీపీ ప్రభుత్వం కూడా దాన్ని దారి మళ్లిచ్చేసి దాదాపు 3,000 కోట్ల డబ్బును కూడా దారి మళ్లించడం జరిగింది. పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో కూడా దాని మీద పోరాటం చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికులకి దాదాపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 4,500 ఫైలు పెండింగ్ ఉన్నాయి. ఆ ఫైళ్ళన్నీ కూడా వాళ్ళకి తక్షణమే వాళ్ళకి రెన్యూల్ చేసి వాళ్ళకి అన్నిటి కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ జగనన్న కాలనీ సంబంధించి దాదాపు గత ప్రభుత్వంలో వేసి 4 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. ఏదైతే నిజమైన పేదలకు ఇల్లు ఇచ్చారో ఆ పేదలందరూ కూడా ఇల్లు కట్టుకుని కాపురం చేయడం జరిగింది. వాళ్ళ ఇల్లు కూడా కాపురం చేసుకుని వాళ్ళ ఇంటి బాత్రూమ్ నీళ్ళు మొత్తం కూడా వాళ్ళ ఇంట్లోనే పోసుకొని వారిని శ్వాసించి వాళ్ళ ఇల్లందరూ కూడా. బాపట్ల జిల్లా అద్దంకి మండలం చక్రాయపాలెంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పేదల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 10,000 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్ల హామీలో భాగంగా విడతల వారీగా నిర్వహిస్తున్నామన్నారు. 125 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. విద్యార్థులు చదువులో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారికి ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఏం కావాలి నీకు? చూపించాలా? ఎవరు చూస్తున్నారు? చేసేస్తాడు. నేను ఎస్టిమేషన్ తెప్పించుకొని నేను చేసి పెడతాను. చేయొచ్చు అంటే కనుక డబ్బులు నీకు ఇబ్బంది లేకుండా చేసి పెడతాను. అర్థమైందా? నీకు ఏదైనా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చేయించుకో. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? వద్దొద్దు, కిమ్స్కి. నేను రిమ్స్ కంటలా కిమ్స్ హాస్పిటల్ చూపించి మీ అమ్మాయి చేయొచ్చు ఆపరేషన్ అంటే చేపిస్తాను. నాకు నువ్వు సోమవారం ఎందుకు చెప్పాను? నువ్వు మళ్ళీ వదిలేవాకు. నేను చెప్పినాను. మోందా తుఫాను కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలలో వర్షం నీటిని త్వరగా క్లియర్ చేసేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి రాజబాబు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ పి రాజబాబు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి ప్రకాశం జిల్లా కొత్తపట్నం నాగులొప్పలపాడు మండలంలో పర్యటించి ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. తొలుత జిల్లా కలెక్టర్ కొత్తపట్నం రోడ్డులోని టిడ్కో ఇళ్ల సమీపంలో మోందా తుఫాను కారణంగా ముంపుకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం అల్లూరు జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద అల్లూరు రోడ్డులో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి నిర్మాణాన్ని, అల్లూరులోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద బాహింగ్ కెనాల్ బ్రిడ్జి వద్ద ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో నిలిచిపోయిన వర్షపు నీటిని బయటకు పంపేలా అవసరమైన చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నాగులొప్పలపాడు మండలం చదరవాడ ఎస్టీ కాలనీని సందర్శించి ముంపుకు గురైన రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడుతూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ పునరావాస కేంద్రంలో భోజన వస్తువులు ఎలా ఉన్నాయి, త్రాగునీరు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గుండ్లకమ్మ వాగు నుండి నీటిని విడుదల చేయడంతో ఆ కాలనీ మొత్తం ముంపుకు గురైందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే రోడ్ల ఎత్తు పెంచేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాలనీ వాసులకు తెలపడం జరిగింది. ఈ కాలనీలో వైద్య బృందాలను పంపి అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఈ సందర్భంగా వైద్యాధికారులను ఆదేశించారు.
వాహనం తడిచిపోయింది, 2 ఎకరాల పొలం ఇక్కడ చెట్ల ఒకసారి. సో పవర్ అయితే ఇష్యూ లేదు. వాటర్ ఎట్లా ఉంది? వాటర్ ఎట్లా మీకు ఎట్లా వస్తుంది? వాటర్ వస్తుందా లేదా అడుగుతున్నాను. ఓకే, ముందైతే రోడ్ వేయించాలా. తర్వాత ఆ సైడ్ నుంచి అన్ని కూడా పొలాలు అవన్నీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్. ఇప్పుడు వాటర్ అటు నుంచి వస్తుంది, ఇక్కడ రోడ్డు మీద నడుములోకి వచ్చింది సార్. ఇక్కడ మీరు సెంటర్ నుంచి ఎప్పుడు వచ్చారు? ఇందాక వచ్చారా? ఎప్పుడు వచ్చారు? చెప్తాం. పవర్ ఎలాగా ఉంది? పవర్ ఇష్యూ ఏం లేదు కదా. తర్వాత మీకు పిల్లలందరూ బడిలోకి వెళ్తున్నారా? అది లేదంటే మీతో పాటు తీసుకుపోయి అంగన్వాడికి వెళ్తున్నారా? సార్ రెగ్యులర్గా కొంతమంది టెస్ట్ చేయించండి సార్. పిల్లలు కూడా పిల్లలు ఉంటారు, పిల్లలు బాగుంది సార్ అనుకుంటే 1 వీక్ జోగులాంబ గద్వాల జిల్లాలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఎర్రవల్లి మండలం ధర్మవరంలోని బీసీ వసతి గృహంలో శుక్రవారం రాత్రి భోజనం వికటించి 53 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారంతా గద్వాల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఇక వివరాలకు వెళ్తే ధర్మవరం బీసీ హాస్టల్లో మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా శుక్రవారం 110 మంది హాజరయ్యారు. రాత్రి భోజనం చేసిన తర్వాత సుమారు 9 గంటల సమయంలో 86 మంది విద్యార్థులు వాంతులు చేసుకోవడం మొదలుపెట్టారు. దీంతో వసతి గృహం సిబ్బంది, స్థానిక పోలీసులు వెంటనే స్పందించి అంబులెన్స్లో విద్యార్థులను గద్వాల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి తక్షణమే చికిత్స అందించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ స్పందించారు. ఫుడ్ పాయిజన్ కారణంగా 53 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన మాట వాస్తవమేనని సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించిందని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నియంత్రణలోనే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్యుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని కలెక్టర్ వివరించారు. 150 మంది విద్యార్థులు ఉండగా వారిలో ప్రస్తుతం 53 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. వారి పరిస్థితి బాగానే ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయంపై బీసీ హాస్టల్ విద్యార్థులను ప్రశ్నించగా వార్డెన్ చేస్తున్న అరాచకత్వమే తమ ఈ పరిస్థితికి కారణమని పిల్లలు వాపోయారు. జిల్లా అధికారులు ఘటనా తీవ్రత దృష్ట్యా కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్ నరసింహారావు, ఆర్డీఓ అలివేలు, తహసీల్దార్ హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థుల వైద్య సేవలను పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ అస్వస్థతకు గురైన వారిలో ఉప్పల్కు చెందిన అశోక్, కొండాపూర్కు చెందిన ప్రవీణ్, విక్రమ్లకు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, వారిపై ఎప్పటికప్పుడు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. మిగతా 50 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామన్నారు. అస్వస్థతకు కారణమైన సంబంధిత హాస్టల్ వార్డెన్పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హాస్టల్లో ఆహార నాణ్యతపై విచారణకు ఆదేశించామన్నారు. జోఫర్లు సైకిల్ పంపు చేసుకోండి. నీ పేరేం పేరు? ప్రవీణ్. ఏమైంది? వాంతింగ్ అయింది సార్. సార్ అంటే ఏమైంది అసలు? ఏం తిన్నారు మీరు? పూతగడ్డ, క్యాబేజీ కలిపారు సార్. తినేమే సాంబార్ తినేమే తప్పుకున్నాం సార్. అన్నం తిన్నాం. కొండాపురం సార్. నీ పేరేం పేరు? ప్రవీణ్ సార్. ఆ ప్లాన్ పేరు? అశోక్. అశోక్. అంటే ఇద్దరికి కొద్దిగా ప్రాబ్లం ఎక్కువైందా? అశోక్, ఏ అశోక్, అశోక్
అశోక్ అశోక్ ఏమైతుంది అశోక్ ఏమైంది ఏమైంది కదా అశోక్ బాగున్నావా బాగున్నావా ఏ ఊరు మీది ఉప్పల్నా ఓకే ఓకే ఏం కాదులే ఓకేనా ధైర్యంగా ఉండు ఓకేనా అమ్మ వచ్చిందా లేదా ఏడవకు ఏం పేరు నీ పేరు ఏం పేరు అండి ఎన్నో క్లాసు 5 ఏం కాదు టెన్షన్ పడకు ఓకేనా ఏమేమి తిన్నావు నువ్వు క్యాబేజ్ కలిపి కూర చేసింటిది మళ్ళీ సాంబార్ చేసింటిది తిన్న తర్వాత గుడ్డు అన్నం తినొచ్చినాము తిన్నాక మాంసాలు అయినాము అందరికి మాంసాలు అయిన తర్వాత ఆంబులెన్స్ వచ్చి ఎక్కించుకొని వచ్చి మమ్మల్ని ఇన్సిడెంట్ జరిగింది ధర్మవరం హాస్టల్లో టోటల్ 140 మంది టోటల్ హాస్టల్స్కి వెళ్తుంటారు. దాంట్లో నిన్న 110 మంది ఉన్నారు. దాంట్లో రాత్రి హాస్పిటల్కి 54 మంది వచ్చారు. టోటల్ 110 మంది ఉన్నారు. ఇది రీజన్ ఏమని తెలుసుకుంటే క్యాబేజ్ కాలీఫ్లవర్ 2 కలిపి ఫస్ట్ టైం చేయడం జరిగింది అన్నారు, వంట చేయడం జరిగిందని. సో మోస్ట్లీ మన అనుమానం ఏంటంటే క్యాబేజీ కాలీఫ్లవర్ పెట్టడం వల్ల ఫస్ట్ టైం. సో అది హైజీనిక్గా ఉందో ఏమో మనం చూస్తాము. సో ఫస్ట్ ఇనిషియల్ రిపోర్ట్ ఇప్పుడు మాట్లాడితే 55 మందిలో ఆల్రెడీ 32 మందికి పంపించేస్తారు. 54 మందిలో ఇంకా 22 మందిలో ఉన్నారు. సో ఎవరికి ఏమీ సివియరిటీ లేదు. మెడికల్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు. నిన్న రాత్రినే మనకి అక్కడ కాల్ చేసిన వెంటనే అంబులెన్స్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ముందు మన అందరూ డాక్టర్స్, సూపరింటెండెంట్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ గారు అందరు ఇక్కడ ఉన్నారు. వచ్చిన వెంటనే వాళ్ళకి ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఇచ్చేసి సో వచ్చినప్పుడు ఒక 2 మాత్రమే ఎక్కువ డిహైడ్రేషన్ అయింది తప్ప మిగతా వాళ్ళందరూ స్టేబుల్గా ఉన్నారు. వామిటింగ్ రావడం వల్ల, రాత్రి కావడం వల్ల కొంచెం ఫోబియాలో ఎక్కువ భయపడి వచ్చినారు. 54 మంది వస్తే ఇప్పుడు 32 మంది ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయినారు. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు డాక్టర్ అబ్జర్వేషన్లో పెట్టినారు. మధ్యాహ్నం వరకు చూస్తారు. చూసిన తర్వాత స్టేబుల్ ఉంటే పంపించేస్తారు. అబ్జర్వేషన్లో పెట్టాలనుకుంటే ఇక్కడనే ఉంటే తప్పనిసరిగా చూసుకుంటారు. సో ఇప్పుడు వార్డన్ లేరు అని చెప్తున్నారు. కాబట్టి వార్డన్ ఇది ఉంటే తప్పనిసరిగా అతనికి సస్పెండ్ చేసి మనం చర్యలు తీసుకుంటాము. సో గద్వాల జిల్లాలో ఇట్లాంటి ఫుడ్ పాయిజనింగ్ ఇదే ఫస్ట్ టైం కావడం జరిగింది, విషాదకర విషయం. కానీ అది ఫస్ట్ ఇప్పుడు డాక్టర్స్ కూడా అది డైజెషన్కి కాలీఫ్లవర్, క్యాబేజ్ 2 కాంబినేషన్లో పెట్టడం వల్ల ఇండైజెషన్కి కూడా గురి అయ్యింది. అండ్ కొంచెం ఎక్కువ ఆయిల్ కూడా పెట్టినారని పిల్లలు అంటున్నారు. ఇప్పటికైతే అందరూ పిల్లలు సేఫ్గా ఉన్నారు. సో అందరూ డాక్టర్స్ అటెండ్ చేసినారు, పీడియాట్రిషియన్స్ కూడా ఉన్నారు. సో అందరూ వచ్చి చూసినారు. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.